వెల్కమ్ టు ప్రెస్ న్యూస్. వరంగల్ నర్సంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పట్టణ మండల పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీపీ, జెడ్పీటీసీ, మాజీ మార్కెట్ చైర్మన్లు, క్లస్టర్ బాధ్యులు, ప్రజాప్రతినిధులు, పిఎస్సిఎస్ చైర్మన్, ముఖ్య నాయకుల సమావేశం నర్సంపేట వాసవి కళ్యాణ మండపంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, నర్సంపేట నియోజకవర్గంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయింది. పోలీస్ చర్యలు హద్దులు మీరాయని, ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసి లేఖలు రాసిన పరిష్కారం లేదని, మున్సిపాలిటీలో, గ్రామాల్లో, తండాల్లో భూ తగాదాలలో పోలీసుల జోక్యం పెరిగిందన్నారు. అమాయకులపైన, ముఖ్యంగా గిరిజనులపైన, దళితులపైన, బలహీన వర్గాలపైన పోలీసులు ఏకపక్షంగా కేసులు పెడుతున్నారని, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపైన అక్రమ కేసులు పెడుతున్న ఎస్ఐ, సిఐలను గుర్తించడామని, వారికి ధీటుగా మండల పార్టీలు పనిచేయాలన్నారు. జరుగుతున్న అవినీతి, అక్రమ కేసులపైన రాష్ట్ర స్థాయి ఏజెన్సీలు సంప్రదించి న్యాయ పోరాటం చేస్తామని అన్నారు. ఈ నెల 25వ తేదీన మహబూబాబాద్ జిల్లాలో జరిగే లగచర్ల బాధితులకు అండగా మహబూబాబాద్లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న సభకు అధిక సంఖ్యలో హాజరు కావాలని, చరిత్ర మలుపు తెచ్చిన రోజు నవంబర్ 29 కేసీఆర్ దీక్ష దివాస్ను నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిర్వహించాలి అన్నారు. ప్రజా సమస్యలు, రైతుల సమస్యలు అయిన రైతు రుణమాఫీ, రైతు భరోసా, వరి ధాన్యం, పత్తి కొనుగోళ్లకు దిక్కులేదని, సంవత్సర కాలంలో ఒక్క ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమం నర్సంపేట నియోజకవర్గంలో జరగలేదని, నేను తెచ్చిన నిధులతోనే పనులు జరుగుతున్నవని, ప్రారంభోత్సవాలు జరుగుతున్నవని అన్నారు.